ఈ వీడియోలో మనం సమాన లేదా తుల్య నిష్పత్తులు అంటే ఇంగ్లీష్లో ఈక్వివాలెంట్ రేషియోస్కి సంబంధించిన కొన్ని ఉదాహరణ ప్రశ్నలను చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో 7:6కు సమానమైన 3 నిష్పత్తులను ఎంచుకోండి. మనకి ఏమేమి ఎంపికలు ఇచ్చారు? ABCDE అనే 5 ఎంపికలను ఇచ్చారు. ఈ 5ఇంట్లోని మనకి సమానమైన నిష్పత్తులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి మనం 7:6కి సమానమైన లేదా తుల్యమైన 3 నిష్పత్తులను ఎంచుకోవాలి. సాధన చూద్దాం. కొంచెం సేపు ఆలోచించి చూడండి. ఏ 3 నిష్పత్తులు 7:6కు సమానం అవుతాయి అనుకుంటున్నారు? ఇది ఇలా చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల మనం తుల్య నిష్పత్తులను ఎలా కనుగొనాలో ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది అసలు సమాన లేదా తుల్య నిష్పత్తులు అంటే ఏమిటి. ఇప్పుడు ఏవైనా 2 నిష్పత్తులు తీసుకున్నప్పుడు 2 నిష్పత్తుల్లో ఉన్న అంకెలను ఒకే అంకెతో గుణించడము లేదా భాగించడం చేసినప్పుడు ఆ 2 నిష్పత్తులను మనం ఏమంటాము? తుల్య నిష్పత్తులు అంటాము. దీన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ మనకిచ్చిన ఉదాహరణలో నిష్పత్తి ఏముంది? 7:6. ఈ 7:6లో ఉన్న 2 సంఖ్యలు ఏంటి? 7 మరియు 6. ఈ 2 సంఖ్యలను కూడా మనం ఒకే అంకెతో గుణిద్దాం. ఉదాహరణకు 2 తీసుకుందాం. 2 తీసుకొని గుణిస్తే ఇదేమవుతుంది? 7 × 2 అంటే 14 మరియు 6 × 2 అంటే ఎంత? 12. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే 7:6 అని మనం ముందు తీసుకున్న నిష్పత్తి 2చే గుణించగా వచ్చిన 14:12 అనే నిష్పత్తి, ఇవి 2 కూడా మనం ఏమంటాము అంటే తుల్య నిష్పత్తులు అంటాం. ఎందుకని? 7:6లో ఉన్న 2 అంకెలను కూడా మనం ఒకే అంకెతో గుణించాం. ఇప్పుడు మొదటి ఎంపిక చూడండి. మనకి ఏముంది? 12:14 అని ఉంది. కానీ ఇక్కడ 2తో గుణించినప్పుడు వచ్చిన నిష్పత్తి ఏమొచ్చింది? మనకి 14:12 అని వచ్చింది. మీరు 12:14 అనేది తుల్య నిష్పత్తి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రమం, ఆర్డర్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? క్రమం, ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకని? ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు మనం ఈ 7:6ని ఎలా అనుకుందాము? 7 ఆరెంజ్లు మరియు 6 యాపిల్స్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 6 యాపిల్స్ 7 ఆరెంజ్లు అని చెప్పలేం కదా. ఇది 6 యాపిల్స్ 7 ఆరెంజ్లకైతే సమానం కాదు. అందువల్ల నిష్పత్తుల్లో మనకి క్రమం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎంపిక ఏ 12:14 అనేది 7:6కు తుల్య నిష్పత్తి కాదు. ఇప్పుడు తర్వాత ఎంపిక బిని చూద్దాం. ఏముంది? 21:18. ఇక్కడ 7 21 కావడానికి మనం ఏం చేయవచ్చు? 7 × 3 ఎంత అవుతుంది? 21. అంటే 7ని మనం 3తో గుణించవచ్చు. అదేవిధంగా రెండో అంకెలను చూద్దాం. రెండో అంకె ఏముంది? 6. ఈ 6 అనేది 18 కావడానికి మనం ఏం చేయవచ్చు? 6 × 3 ఎంత? 18. అంటే ఇక్కడ మనం 7:6ను తీసుకుంటే ఈ 2 అంకెలను కూడా 3తో గుణించినప్పుడు మనకి ఏమైంది? 21:18. 7 × 3 21, అలాగే 6 × 3 18గా వచ్చాయి. కాబట్టి ఇవి 2 కూడా మనకి ఏమవుతాయి? సమాన లేదా తుల్య నిష్పత్తులు అవుతాయి. అందువల్ల 7:6కు 21:18 అనేది తుల్య నిష్పత్తి అని చెప్పవచ్చు. ఇప్పుడు తర్వాతి ఎంపిక సి చూద్దాం. ఏమున్నాయి మనకి ఇక్కడ? నిష్పత్తిలోని అంకెలు 42 మరియు 36. ఇంతకుముందు నిష్పత్తికి చూసిన విధంగానే చూద్దాం. ఇప్పుడు ఈ 7 అనేది 42 కావాలి అంటే మనం ఏం చేయొచ్చో చూద్దాం. 7 అనేది 42 కంటే చిన్న సంఖ్య కాబట్టి మనం ఇక్కడ ఏదైనా ఒక అంకెతో గుణించవచ్చు. కాబట్టి చూడండి, 7వ ఎక్కంలో 42 అనేది ఎక్కడైనా వస్తుందా మనకి? 7ని 6తో గుణిస్తే మనకి ఏమొస్తుంది? 42. ఇప్పుడు
6 అనేది 36గా అవ్వటానికి ఏం చేయొచ్చు? ఇక్కడ కూడా చూసినట్లయితే 6 అనేది మనకి చిన్న సంఖ్య, 36 అనేది పెద్ద సంఖ్య కాబట్టి 6ని ఏదైనా ఒక అంకెతో గుణిస్తే మనకి 36 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడండి, 6వ ఎక్కంలో ఎక్కడైనా మనకి 36 వస్తుందా? వస్తుంది. ఎక్కడ అది? 6 × 6 = ఎంత? 36. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 7:6ని తీసుకున్నప్పుడు ఈ నిష్పత్తిలోని 2 అంకెలను కూడా మనం 6తో గుణించినప్పుడు 42:36 అనేది వచ్చింది. 7 × 6 42, 6 × 6 36. అందువల్ల ఈ రెండింటిని మనం ఏమని చెప్పవచ్చు? సమాన లేదా తుల్య నిష్పత్తులు అని చెప్పవచ్చు. కాబట్టి ఎంపిక సి కూడా మనకి 7:6కు తుల్య నిష్పత్తి అవుతుంది. తర్వాత ఎంపిక డిని చూద్దాం. ఏమున్నాయి మనకి ఇక్కడ అంకెలు? 63 మరియు 54. ఇక్కడ 7 63గా అవ్వడానికి మరియు 6 54గా అవ్వడానికి మనం ఏం చేయొచ్చు అంటే 2 అంకెలను కూడా 9తో గుణించవచ్చు. 7 × 9 64, అలాగే 6 × 9 54. ఇలా మనము ఒక సంఖ్యతో గుణించగలుగుతున్నాం కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాము? తుల్య నిష్పత్తులు అంటాం. అందువల్ల ఎంపిక డి కూడా మనకి ఏమవుతుంది? 7:6కి తుల్య నిష్పత్తి అవుతుంది. ఈక్వివాలెంట్ రేషియో. మనకి ప్రశ్నలో ఏముంది? 7:6కు సమానమైన 3 నిష్పత్తులను ఎంచుకోమన్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి 3 నిష్పత్తులు వచ్చాయి. ఎంపిక బి, సి, డి. సరే, దీంతో పాటు మనకి మిగిలిన ఎంపిక ఈని కూడా చూద్దాం. ఏముంది మనకి ఇక్కడ? 84 మరియు 62 అని ఉంది. 7 అనేది 84 అవ్వాలంటే దేంతో గుణించవచ్చు? 7 × 12 ఎంత? 84 అవుతుంది. ఇక్కడ ఇదే 12ని 6తో కూడా గుణించాము అనుకోండి. 6 × 12 ఎంత? 72. అంటే ఇక్కడ మీకు ఒకే సంఖ్యతో గుణించడానికి అవ్వడం లేదు. ఈ నిష్పత్తిలోని 2 అంకెలు 84 మరియు 62 అనేవి ఒకే సంఖ్యతో గుణించబడవు. కాబట్టి ఇది 7:6కు తుల్య నిష్పత్తి కాదు. ఇప్పుడు మనం అన్ని ఎంపికలను సరిచూసుకున్నాం. చివరిగా మనకి వచ్చిన 3 సమానమైన నిష్పత్తులు ఏంటవి? బి, సి మరియు డి. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ ప్రశ్న 2. కింది వాటిలో 16:12కు సమానమైన 3 నిష్పత్తులను ఎంచుకోండి. కింద మనకి ఎన్ని ఎంపికలు ఇచ్చారు? 5 ఇచ్చారు. దీనిలో కూడా మనకి ఎన్ని తుల్య నిష్పత్తులు ఉండవచ్చు అని చెప్తున్నారు? 3. అందువల్ల ఇంతకుముందు చేసిన పద్ధతిలోనే ఆ తుల్య నిష్పత్తులు ఏంటో కనుగొనడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ఎంపిక ఏని తీసుకుందాం. ఏముంది మనకి ఇక్కడ? 8:6. ఇప్పుడు 16 అనేది 8 అవ్వాలంటే, అలాగే 12 అనేది 6 అవ్వాలంటే మనం ఏం చేయవచ్చు? గుణించడమా లేక భాగించడమా? ఇక్కడ చూసినట్లయితే 16ని 2తో భాగిస్తే మనకి 8 వస్తుంది. అలాగే 12ని 2తో భాగిస్తే 6 వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు? ఈ 16:12ని 2తో భాగించినప్పుడు మనకి 8:6 అనేది వస్తుంది. అందువల్ల ఈ 2 నిష్పత్తులని మనం ఏమని చెప్పవచ్చు? సమాన లేదా తుల్య నిష్పత్తులు అని చెప్పవచ్చు. కాబట్టి మనకి మొదటి ఎంపిక ఏ అనేది 16:12కి తుల్య నిష్పత్తి, ఈక్వివాలెంట్ రేషియో అవుతుంది. ఇప్పుడు తర్వాత ఎంపిక బిని తీసుకుందాం. 32:24. చూడండి, ఇక్కడ 16 అనేది 32గా అవ్వాలంటే మనం ఏం చేయవచ్చు? 16 ఎక్కం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 16 × 2 ఏమవుతుంది మనకి? 32. అలాగే 12ని కూడా 2తో గుణించి చూడండి. 12 × 2 ఏమైంది మనకి? 24. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? 16:12ని 2తో గుణించినప్పుడు మనకి 32:24 అనేది వస్తుంది. ఈ విధంగా 16:12లో ఉన్న 2 అంకెలను కూడా మనం ఒకే సంఖ్య అయిన 2తో గుణించినప్పుడు
మనకి 32:24 అనే నిష్పత్తి వచ్చింది. కాబట్టి ఈ రెండు నిష్పత్తులను మనం ఏమంటాము? సమాన లేదా తుల్య నిష్పత్తులు అంటాం. అందువల్ల ఎంపిక బి కూడా మనకి మరొక తుల్య నిష్పత్తిగా వచ్చింది. ఇప్పుడు ఎంపిక సిని కూడా చూద్దాం. ఎంపిక సిలో ఏమున్నాయి మనకి? 4 మరియు 3. ఇప్పుడు ఈ 16 అనేది 4 అవ్వాలి అంటే ఏం చేయొచ్చు మనం? ఆలోచించండి. అలాగే 12 అనేది 3 అవ్వాలంటే ఏం చేయవచ్చు? మీరు ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. ఈ 16 మరియు 12 అనేవి ఏదైనా ఒకే ఎక్కంలో వస్తున్నాయా అని. 4వ ఎక్కంలో చూడండి, 4 × 4 16 మరియు 4 × 12 ఏమవుతుంది? 3. కానీ ఇక్కడ మనకి 16:12 అనేవి పెద్ద అంకెలు మరియు 4:3 అనేవి చిన్న అంకెలు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? భాగాహారం చేయాలి. ఏ అంకెతో భాగాహారం చేయాలి? 4. అందువల్ల ఏం చేద్దాము? 16:12ని తీసుకొని 4తో భాగిస్తే అంటే 16/4 అంటే ఎంత? 4. 12/4 అంటే ఎంత? 3. ఈ విధంగా భాగించినప్పుడు మనకేమైంది? 4:3 అని వచ్చింది. అందువల్ల ఇవి రెండు కూడా ఏమవుతాయి మనకి? తుల్య నిష్పత్తులు. కాబట్టి ఎంపిక సి కూడా 16:12కి తుల్య నిష్పత్తి అవుతుంది. మనకి ప్రశ్నలో ఏమిచ్చారు? 16:12కు ఉన్న 3 తుల్య నిష్పత్తులు లేదా సమాన నిష్పత్తులను కనుగొనమన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏబిసి అనేవి 3 కూడా తుల్య నిష్పత్తులు అయ్యాయి. అంటే మనకి సమాధానం దాదాపుగా తెలిసినట్టే. ఇప్పుడు మిగిలిన 2 ఎంపికలు తుల్య నిష్పత్తులు అవుతాయా లేకపోతే అవ్వవో? అవ్వకపోతే ఎందుకు అవ్వవో తెలుసుకుందాం. దానికోసం ఎంపిక డిని తీసుకుందాం. మనకి ఇచ్చిన నిష్పత్తి ఏమిటి? 16:12. ఇప్పుడు ఈ 16ని మనం 12 చేయాలంటే ఏం చేయొచ్చు? ఇంటూ 3/4 చేయవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది? 4 × 1 4, 4 × 4 ఎంత? 16. ఇప్పుడు ఏమైంది? 4 × 3 అంటే ఎంత? 12. ఇలా మనం 16ని 12గా మార్చాం. ఇప్పుడు తర్వాత సంఖ్యను చూద్దాం. 12. ఈ 12ని మనం 8గా మార్చాలి. అంటే మనం ఏం చేయవచ్చు? ఇంటూ 2/3 చేయొచ్చు. చూద్దాం అది ఎలాగో. 3 × 1 3, 3 × 4 ఎంత? 12. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? 4 × 2 అంటే 8 అయింది. ఈ విధంగా మనం 16:12ని 12:8గా మార్చాం. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం గుణించిన అంకెలు ఏమేమి ఉన్నాయి? మొదటి అంకె 12ని 3/4తో గుణించాం. రెండవ అంకె 8ని 2/3తో గుణించాం. ఇక్కడ గుణించిన అంకెలు అనేవి మనకి వేరువేరుగా ఉన్నాయి. కానీ తుల్య నిష్పత్తులు అవ్వాలంటే ఏమనుకున్నాం మనం? గుణించే అంకె లేదా భాగించే అంకె అనేది ఒకటే అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఇవి రెండు కూడా ఒకే అంకెతో భాగించబడవు. అందువల్ల ఎంపిక డి అనేది తుల్య నిష్పత్తి కాదు. ఇప్పుడు చివరి ఎంపిక ఈని కూడా తీసుకొని ఒకసారి చూద్దాం. 16:12. ఇక్కడ 16ని 24గా చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంటూ 3/2 చేయొచ్చు. 2 × 1 2, 2 × 8 ఎంత? 16. ఇక్కడ 8 × 3 చేస్తే ఏమవుతుంది? 24 వస్తుంది. అలాగే 12ని 16 చేయాలంటే ఇంటూ 4/3 చేయొచ్చు. 3 × 1 3, 3 × 4 ఎంత? 12. కాబట్టి 4 × 4 ఏమవుతుంది మనకి? 16. అంటే మనకి ఏమొచ్చింది? 24:16 వచ్చింది. ఇంతకుముందు డి ఎంపికలో చూసిన విధంగానే చూడండి, ఇక్కడ కూడా మనం గుణించిన అంకెలు అనేవి ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. 24ని మనం దేంతో గుణించాం? 3/2తో. అదే 16ని దేంతో గుణించాం? 4/3తో. ఇలా వేరువేరు అంకెలు ఉన్నాయి కాబట్టి ఎంపిక ఈ కూడా తుల్య నిష్పత్తి కాదు. చివరిగా మనకి సమాధానం ఏమొచ్చింది? ఏబిసి అనేవి మనకి 16:12కు సమాన లేదా తుల్య నిష్పత్తులు, ఈక్వివాలెంట్ రేషియోస్గా వచ్చాయి.